హాయ్ వ్యూయర్స్. 'బిగ్ బాస్' సీజన్ 8లో హౌస్ మేట్స్ అయితే నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం నుంచి ఖచ్చితంగా ఈ రచ్చ అయితే జరుగుతూనే ఉంది. బట్ మొదటి వారంలో అయితే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది ఉన్నారు. అండ్ వీరిలో ఈ వారం 8 మంది నామినేషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు అంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ నైనిక అండ్ లాస్ట్ విష్ణుప్రియ నామినేషన్‌లో అయితే ఉన్నారు. వీరిలో ఒకరైతే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి సో, ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. బట్ హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేని క్యాండిడేట్ అంటే అతను ఒకడే. బట్ ఇవ్వాలి అనుకుంటాడు కంటెంట్ కానీ ఇవ్వలేకపోతూ ఉంటాడు. బట్ మిగతా వాళ్ళు ఏదోలా కంటెంట్ ఇస్తున్నారు కానీ పృథ్వీ పెద్దగా కనబడటం లేదు. దీంతో ఈ వారం అతను హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. బట్ ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది హౌస్‌లోకి పంపిస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈసారి హౌస్‌లోకి మరో హాట్ బ్యూటీ అయితే ఎంటర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఎవరు అంటే సీరియల్స్‌లో నటిస్తూ సినిమా హీరోయిన్స్ రేంజ్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని అయితే సొంతం చేసుకున్న బ్యూటీ జ్యోతిరాయ్. 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిపోయింది ఈ అమ్మడు. ఈ సీరియల్‌లో కథానాయకుడి తల్లి పాత్రలో నటించి మెప్పించింది. బట్ సీరియల్‌లో పద్ధతిగా ఉండే ఈ అమ్మడు బయట మాత్రం ఆమె హాట్‌గా ఉంటుంది. బట్ జ్యోతిరాయ్ తెలుగులో పాటు ఇతర భాషల్లో కూడా పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. బట్ త్వరలోనే ఆమె నటించిన సినిమా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. అందాలు ఆరపోస్తూ కుర్రకారునైతే అందరిని ఫాలోయింగ్ మొత్తం ఖచ్చితంగా అంటే గట్టిగానే పెంచుకుంటుంది కాబట్టి అంతేకాదు ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్‌ని కూడా రెండో పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తుంది. ఇక ఇప్పుడు ఈ హాట్ బ్యూటీకి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి జ్యోతి రాయ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ యాడ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఎవరొస్తున్నారు ఏంటి అన్న దాని మీద మాత్రం ఒక ఒక పెద్ద డౌట్ మాత్రమే ఉంది. బట్ ఈమొస్తే మాత్రం అందాల ఆరబోత ఖచ్చితంగా జరుగుతుందనమాట.